నమస్తే. 'చిరంజీవి' గారు చేసినటువంటి ఒక చెత్త కామెంట్ గురించి మాట్లాడుతా. నిజంగా చెత్త కామెంటే అది. ఎందుకంటే 'చిరంజీవి' గారంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' గారు రాజకీయ నాయకుడు అయ్యాడు గానీ, ఆయన రాజకీయాల్లోకి వచ్చి నాకు ఇది పడదని చెప్పి సినిమాల్లోకెళ్ళి ఆయన గౌరవంగా బతుకుతున్నాడు. ఆయన గౌరవంగా ఉన్నప్పుడు అంటే అంటే ఆయన ఉద్దేశ్యం ఏమో గాని నోరైతే జారాడండి 100%. 'చిరంజీవి' గారిని అంత పెద్దాయన్ని మనం విమర్శించడం నాకు నోరు రావట్లేదు యాక్చువల్‌గా. ఏదో 'పవన్ కళ్యాణ్' గారు అయితే పొలిటీషియన్ కాబట్టి ఏదో మనం టకటక మాట్లాడతారు. 'చిరంజీవి' గారు లాంటోళ్ళు మాట్లాడడానికి కొద్దిగా ఆలోచిస్తా. ఓకే. తప్పదు. ఎందుకంటే ఆయన ఒక చెత్త కామెంట్ చేశాడు. చెత్త కామెంట్ అది. ఎందుకు ఏంటి చెత్త కామెంట్ ఏం చేసింది? ఆడపిల్లలు ఇది కాస్టింగ్ కోచ్ లాంటిది మీ మిమ్మల్ని బట్టే ఉండిద్ది. ఏదో అన్నాడండి. మిమ్మల్ని బట్టే ఉండిద్ది అన్నట్టుగా అన్నాడు. మీ తప్పు అన్నట్టుగా అన్నాడు ఆడపిల్లల్ని. అది అది అంత మెచ్యూర్డ్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీని శాసించేటువంటి ఒక పెద్ద నాయకుడు అంత అలా మాట అంటాం అసలు నాకు ఆశ్చర్యం వేసింది. డెఫినెట్‌గా ఆశ్చర్యం వేసింది. ఓకే. ఎందుకంటే మీరు ఎప్పుడు విక్టిమ్‌ని బ్లేమ్ చేయకూడదండి. పర్పెట్రేటర్‌ని మీరు బ్లేమ్ చేయాలి. పర్పెట్రేటర్స్ వదిలేసి విక్టిమ్‌ని బ్లేమ్ చేస్తారు. ఈ మైండ్ సెట్ ఉన్నప్పుడు అంటే ఆయన ఏదో నోరు జారి అన్నట్టున్నాడు ఆ మాట. ఎందుకంటే ఆయన కొద్దిగా పర్లేదు 'చిరంజీవి' గారు బెటర్. ఐ డోంట్ హ్యావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఆన్ హిమ్. ఇది మాత్రం తప్పు కామెంట్ చేశాడు. పర్పెట్రేటర్‌ని వదిలేసి నువ్వు విక్టిమ్‌ని బ్లేమ్ చేయకూడదు 'చిరంజీవి' గారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, కొయర్షన్ జరుగుతుందనుకోండి ఆడపిల్లల మీద సినిమా ఇండస్ట్రీలో. అది ఒక్కోసారి వాళ్ళకి చాయిస్ కాదు, అది కంపల్సరీ అవుతుంది అది. కొంతమందికి చాయిస్ అయి ఉండొచ్చు. కొంతమందికి చాయిస్ ఎవరో కాస్టింగ్ కోచ్ మీద ఎవడో కండిషన్ పెట్టాడు. పవా నువ్వు ఆఫర్ ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నేను పోయి నేనే ప్రొడ్యూసర్‌గా మారి నేనే సినిమా తీసుకుంటా అని డబ్బులున్న వాళ్ళు చేస్తారు. అప్పుడప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి గాడ్ ఫాదర్ లేకుండా బ్యాకప్ అయ్యి సినిమా ఇంట్రెస్ట్ మీద వచ్చినటువంటి ఆడపిల్లలు ఇక ఎవరు అసలు ఇంకే అక్కడ ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోయినటువంటి ఆడపిల్లలు ఆ ఇండస్ట్రీలో ఇరుక్కుపోయి ఉండి బయటికి రాలేరు, ముందుకు వెళ్ళలేరు. ఆఫర్ కావాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితులు ఇరుక్కున్న వాళ్ళకి మీరు అలాంటి కండిషన్స్ని బట్టి ఆ అమ్మాయి వేరే పరిస్థితుల్లో చేయి దాటిపోయి ఇక తప్పని పరిస్థితుల్లో మీరు పెట్టే కండిషన్స్కి ఒప్పుకుంటే మీదే తప్పు అంటారు ఆడపిల్లల్ని. ఇది ఎలా ఉండిద్దంటే లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఆడపిల్లలు మగపిల్లలు లవ్ ఫెయిల్ అయిన తర్వాత ఎవడో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తాడు వాడు. అప్పుడు మనందరం వాడిని తిట్టాము. ఈ అమ్మాయిని నీదే తప్పు, నువ్వు ఎందుకు పోయిన వాడితోటి ఏమ్మాయి అరే వాడు ఎన్ని మాటలు చెప్తే అమ్మాయి ఒప్పుకొని ఉండేది. ఎన్ని మాటలు చెప్పి ఉంటాడు, ఎన్ని ప్రామిసులు చేసి ఉంటాడు, ఎన్ని గొడవలు చేసి ఉంటాడు. ఆ అమ్మాయిని ఐ లవ్ ఎంత వెంటబడి ఉంటాడు. ఓకే. సో అబ్బాయిని వదిలేసి నువ్వు గర్ల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అది. సో 'చిరంజీవి' గారు చేసిన కామెంట్ చాలా పొరపాటు అది. వాళ్ళకి రోల్కి యాక్సెస్ లేక కొంతమంది కెరీర్ ఆపర్చునిటీస్ కోసం, ఫైనాన్షియల్ సర్వైవల్ కోసం కొంతమంది వాళ్ళకి తప్పక వెళ్ళిపోతారండి. పవర్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు ఇప్పుడు పవర్ ఇంబ్యాలెన్స్ ఉండేది. వాళ్ళ అవతల ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్టార్ హీరో చిరంజీవి కుమారుడు, చిరంజీవి గారి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, పెద్ద నాయకులు, ఎన్ని పెద్ద పేర్లు వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా వచ్చిన అమ్మాయి, ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అంట, పెద్ద హీరో అంట, పెద్ద హీరో, ఆ పెద్ద అని ఈ అమ్మాయిని చిన్నది చేస్తే అమ్మాయి సర్వైవల్ కోసం అమ్మ వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఇదేంటి ఇలాంటి కండిషన్స్ పెడుతున్నారని చెప్పి ఒకవేళ కాంప్రమైజ్ అయితే మీదే తప్పు అంటారు ఆడపిల్లల్ని. ఓకే. అది నాకు కొద్దిగా తప్పనిపించింది 'చిరంజీవి' గారి సైడ్ నుంచి. సెక్షువల్ అబ్యూస్ అనేది నార్మలైజ్ చేయటం అంటారు దాన్ని. ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ చేయటం వల్ల సినిమా ఇండస్ట్రీలో మీరు నార్మలైజ్ చేశారు దాన్ని. తప్పు లేదు, మగవాళ్ళది తప్పు లేదు, ఆడపిల్లలదే తప్పు అని నార్మలైజ్ చేశాడు 'చిరంజీవి' దాన్ని. ఇప్పుడు తప్పంతా ఆడవాళ్ళదే. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది అసలు లేనే లేదు, ఆడపిల్లలే ఇష్టంతో పోతున్నారు అన్నట్టుగా చెప్పాడండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కామెంట్. 'చిరంజీవి' గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి ఇది ఈ స్టేట్మెంట్ ఇది. నేను అందుకే చెత్త కామెంట్ అన్న 'చిరంజీవి' గారిది. ఓకే. ఇది ప్రిడేటరీ బిహేవియర్ని నార్మలైజ్ చేసిద్ది. ఆ తప్పుగా ఆలోచించేవాడు ఉంటాడే వాడు ఇంకా రెచ్చిపోతాడు. వాడు ఏమంటాడు, నీ ఇష్టం ఉంటారా లేకపోతే లేదంటాడు. ఆ అమ్మాయి ఇప్పుడు కొంతమందికి
కొంతమందికి ఓకే. అబ్యూజ్ ఈజ్ ఓకే. కొంతమంది అడ్జస్ట్ అవుతారు. కొంతమంది తట్టుకోలేరు దాన్ని. అయిష్టంగా వాళ్ళు అడ్జస్ట్ అయినప్పుడు ఔట్ ఆఫ్ ఇల్లు మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా! ఓ రోల్ కోసం. అమ్మాయి మీరన్నట్టుగా అమ్మాయి ఇష్టపడి ఓకే. నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పేసి రోల్ కోసం చేస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. పవర్‌ఫుల్ మెన్ అదే చెప్తున్నా. పవర్‌ఫుల్ మెన్ అంటే ఎవడు? డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, పెద్ద ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన కొడుకు. అనగానే వీళ్ళంతా ఇరుక్కుపోతారు కదా! చిన్న చిన్న చేపలు లాంటి వాళ్ళు కదా! ఈ ఆడపిల్లలు మొత్తం సినిమా ఇండస్ట్రీలోకెళ్ళేది. ఆఫర్‌ల కోసం. వాళ్ళని మీరు ఇది చేసి మీదే తప్పంటారా ఫైనల్‌గా? అసలు భారతదేశంలో చట్టాలున్నాయేంటి? సెక్షువల్ హెరాస్మెంట్ ఐపీసీ 354A సెక్షువల్ హెరాస్మెంట్ కేస్. కాస్టింగ్ కోచ్ కూడా దాంట్లో ఉంది. చిరంజీవి గారికి చట్టం తెలుసో లేదో నాకైతే తెలియదు. 354A ఐపీసీ సెక్షన్ ప్రకారం సెక్షువల్ హెరాస్మెంట్‌లోకి కాస్టింగ్ కౌచ్ కూడా వస్తుంది. అంటే చట్టానికి తెలియదా? కాస్టింగ్ కౌచ్ అంటే బలవంతం చేస్తారు, ఆడపిల్లలదే తప్పని చట్టవిరుద్ధంగా మాట్లాడాడు చిరంజీవి గారు ఇప్పుడు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అది. వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి పొట్టగూడు కోసం పోయింది. అక్కడ ఆఫీసరు లేదంటే వాడు టీమ్ లీడరో, లేదంటే మేనేజరో, లేదా కోఆర్డినేటరో, లేదా సీఈఓనో, అసలు సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరే ఆ ఎంప్లాయీని అమ్మాయి నువ్వు పడుకుంటూ ఉంటే లేకపోతే నీ జాబ్ నుంచి తీసేస్తా అన్నాడు అనుకోండి. ఇప్పుడు అమ్మాయికి సర్వైవల్ జాబ్ నుంచి తీసేస్తే ఇప్పుడు ఈఎంఐలు ఎట్ట కొట్టుకోవాలి? పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారనుకోండి, భోజనం పెట్టాలి, ఎట్లా పెట్టాలి? ఒకవేళ భర్త లేడనుకోండి, అన్ని రకాల డిఫికల్టీస్లో ఉన్న ఆడపిల్ల ఏం చేసింది? జాబ్ పోయిందనగానే సరెండర్ అయితే నీదే తప్పు అంటారా? మీరు సిచ్యువేషన్స్ని ఇరికించి సరెండర్ చేస్తే ఇప్పుడు మీదే తప్పు అంటారా ఆడపిల్ల అన్నప్పుడు? ఈ స్టేట్మెంట్ చేయడం చిరంజీవి సైడ్ నుంచి డెఫినెట్గా తప్పు. చాలా పొరపాటు స్టేట్మెంట్ చేశాడు అతను. లీగల్గా కూడా రాంగ్ అది. అదే చెప్తున్నా. ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా రాంగ్ అది. చిరంజీవి గారు చేసిన స్టేట్మెంట్. ఎకనామిక్ రియాలిటీ ఉమెన్ స్ట్రగుల్ని మీరు నాన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళకి గాడ్ ఫాదర్ ఉంటాడు, ఫైనాన్షియల్ వల్నరబిలిటీ ఉంటుంది, ఓకే, ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఉంటుంది వాళ్ళలో. కొంతమందికి స్లీప్ ఆర్ సక్సీడ్ కొంతమందికి అయితే స్లీప్ ఆర్ స్టార్ కొంతమంది పొజిషన్ అది. స్లీప్ ఆర్ సక్సీడ్ అంటే మీరు ఎలాగైనా సక్సెస్ సాధించడానికి నేను ఏదైనా చేస్తాను అనేటువంటి ఆడపిల్లలు సక్సెస్ కోసం అది స్లీప్ ఆర్ సక్సీడ్ అని వాళ్ళు పడుకుంటారు అనుకోండి. స్లీప్ ఆర్ సక్సీడ్ అది. స్లీప్ ఆర్ స్టార్ కొంతమందికి కడుపు కాలిద్ది. నేను ఇప్పుడు పడుకోకపోతే నాకు కడుపు కాలిద్ది, తినడానికి ఉండదు ఆ సాయంత్రానికి అన్నం, లేదా నా పిల్లలకి భోజనం పెట్టలేను, లేదా తల్లిదండ్రులకి భోజనం పెట్టలేను. ఆ పొజిషన్లో ఉన్న అమ్మాయిలు సర్వైవ్ అయితే మీదే తప్పు, మీరే జాగ్రత్తగా ఉండాలని లెక్చర్లు ఇస్తారా? స్లీపర్ స్టార్ పొజిషన్లో కడుపు మార్చుకోలేరు కదా, పడుకుంటారు పోయి ఇష్టం లేకుండా. అది కాస్టింగ్ కౌచ్ అంటే ఏంది? ఇష్టం లేకుండా పడుకుంటారు పోయి. అదే కదా ఉమెన్ ఫాల్ట్ అని చిరంజీవి గారు అంత సింపుల్గా చెప్పేశాడు. ఇది మహిళదే తప్పు, మగవాళ్ళదేం తప్పు లేదంటే మగవాళ్ళ మైండే టిపికల్ మైండ్ సెట్. ఓకే, ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఇందాక మనం బ్రదర్తో మాట్లాడితే ఇదన్న ఇది బై నేచరు మగవాళ్ళని ఆడవాళ్ళంటే పడతారు బై నేచర్. కోడి పెట్టలు ఉంటాయి కదా, కోడి పెట్టలంటే పుంజులు పడతాయి తప్ప పెట్టలు ఎప్పుడైనా కోడి పుంజులు ఎంట పడ్డా చూసారు మీరు? కోడి పెట్టలు ఎంట పడతాయి. ఓకే, ఇది రివర్స్ ఇప్పుడు జరగదు. కుక్కలు ఉంటాయి కదా, ఆడ కుక్కలు అంటే మగ కుక్కలు పడతాయి చిత్తగారితలో. ఇది రివర్స్ పడవు కదా, బై నేచర్ ఉంది అది. ఓకే, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఇలా మగవాళ్ళు కూడా మగవాళ్ళని ఆడవాళ్ళని ఎంట పడుతూ ఉంటారు బై నేచర్ అది. ఆ నేచర్ ప్రకారం ప్రెజర్ అనేది మేల్ నుంచి వచ్చేది ఆడవాళ్ళకి. ప్రెజరు ఫోర్స్ అనేది మేల్ నుంచి వచ్చేది ఆడవాళ్ళకి. మీదే తప్పని ఆడవాళ్ళకి మీరు లెక్చర్లు ఇస్తారా? మీదే తప్పు అని చెప్పి ఆడవాళ్ళకి లెక్చర్లు ఇస్తారా? అంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏంటి ఎట్లాంటి స్టేట్మెంట్ చేసాడే నాకు ఆశ్చర్యం వేసింది ఆయన. ఓకే, స్టార్ కొడుకులు అదే ఇందాక చెప్పాను కదా, ఎవడో వస్తాడు, నేను ఆ స్టార్ హీరో కొడుకుని, నేను స్టార్ హీరో తమ్ముని, నేను నెపో కిడ్, పవర్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి, అది పెద్ద ఫ్యామిలీ అంటారు కదా, పెద్ద ఫ్యామిలీ, పెద్ద డైరెక్టర్, పెద్ద అనగానే పాప అమ్మాయిని చిన్నదాన్ని చేసి
ఎక్స్‌ప్లాయిట్ చేసి అమ్మాయిని సినిమా ఇండస్ట్రీలో లెక్చర్‌లు ఇస్తారు. మీదే తప్పు ఆడవాళ్ళది. మీరే జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే ఏ ఎనకెళ్ళి సినిమాలో రాకూడదు. వస్తే రా లేకపోతే లేదని అర్థం అనమాట. అబ్యూజర్స్‌ని ప్రెషర్ పెట్టి, సైలెన్స్ చేసి, పర్పెట్రేటర్స్‌కి ధైర్యం ఇచ్చేటువంటి మాటలు చిరంజీవి చేసింది ఇప్పుడు. ఇప్పుడు ఇది ఆడపిల్లలకి మనోధైర్యాన్ని దెబ్బతీసిద్ది చిరంజీవి గారు చేసిన మాటలు. ఇలాంటి కాస్టింగ్ కోచ్‌తో చేసేటువంటి దుర్మార్గమైన మైండ్ సెట్ ఉన్న మగవాళ్ళకి బూస్టింగ్ చేసేటువంటి స్టేట్మెంట్ చేశాడు అతను. ఓకే. అది చాలా ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు? మీదే తప్పు అన్నాడు. ఓహో! అంటే మందే తప్పు కావాలని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పరు వాళ్ళు. ఇప్పుడు గతంలో చెప్పేవాళ్ళు కదా! ఏదంటే వాడు ఎటు చేసాడు చేసాడని. ఇప్పుడు చెప్పరు. నేను చెప్పినా కూడా మళ్ళీ నాదే తప్పు అంటారని చెప్పి ఇప్పుడు ఆడపిల్లలు ఎవరు బయటికి రారు కదా! ఇప్పుడు నువ్వు చేసిన పనికి, చేసిన స్టేట్మెంట్‌కి. ఓకే. ఫోకస్ మారిపోయింది. ఇప్పటి వరకు మగవాళ్ళని తిట్టేవాళ్ళు ఇప్పటి నుంచి ఆడవాళ్ళని తిట్టడం మొదలెడతారు చిరంజీవి గారి వల్ల. చాలా ఒక చిన్న స్టేట్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించేది. ముఖ్యంగా పెద్ద హీరో లాంటి చిరంజీవి గారు లాంటి వాళ్ళ చాలా ఇంపాక్ట్ చూపించేది. ఆయన ఏదో నోరు జారి అన్నాడా లేకపోతే ఇంటెన్షనల్గా అన్నాడా, ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ చిరంజీవి గారు మీరైతే చేసిన స్టేట్మెంట్ చాలా పొరపాటు స్టేట్మెంట్ చేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ది ఓవరాల్ లైఫ్ ఆఫ్ ది గర్ల్స్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. చాలా పెద్ద పొరపాటు స్టేట్మెంట్ చేశాడు అతను. సర్వైవర్స్ని జడ్జ్ చేయడం మొదలెడతారు, విక్టిమ్స్ని జడ్జ్ చేయడం మొదలెడతారు. ఇక్కడి నుంచి అబ్యూస్ చేస్తారు వాళ్ళని. ఆడపిల్లని మీదే తప్పు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నీకెందుకు కడుపు వచ్చింది అదే అనకూడదు. అమ్మాయి ఏ కండిషన్, వాడు ఏ ప్రెజర్ పెట్టాడు. ఓకే. ఇదంతా కూడా. సో అఫ్కోర్స్ చిన్మయి, నేను చాలాసార్లు చెప్పాను, చిన్మయి షీఈ్ ఏ లైనెస్. నేను చాలాసార్లు చిన్మయి ఈజ్ ఎ లైనెస్. ఇట్లాంటి వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది చిన్మయి. వీళ్ళందరితో ఇట్లాంటి వెళ్తుంటే కొన్ని సంవత్సరాల తరపున కొట్లాడుతుంది చిన్మయి. ఓకే. వీళ్ళందరినీ ఆడపిల్లల తరపున వీళ్ళ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా మీ ఐడియాలజీ తప్పు అని చెప్పేసి ఒక ఫెమినిస్ట్గా, హ్యూమనిస్ట్గా మారి చిన్మయి తన ప్రయత్నం తను చేస్తుంది. ఓకే. ఇదంతా కూడా మనది ప్యాట్రియార్కల్ థింకింగ్. ఇప్పుడు చిరంజీవి చెప్పింది ప్యాట్రియార్కల్ థింకింగ్. ఏమని? ఆడపిల్లలు మీరే జాగ్రత్తగా ఉండేది, మగవాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు? ఫ్యూడల్ వ్యవస్థ కదా ఇది. ప్యాట్రియార్కల్ థింకింగ్. మగవాడికి మెన్ హ్యావ్ పవర్ అండ్ ఉమెన్ హ్యాస్ టు అడ్జస్ట్, ఉమెన్ హ్యాస్ టు హైడ్, ఉమెన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్, ఉమెన్ హ్యాస్ టు అంటే మీరు బయటికి రాకూడదు. ఇదంతా ప్యాట్రియార్కల్ థింకింగ్ ఇది. ఫారెన్లో ఇట్లాంటి చేస్తే ఆంధ్రని తీసుకెళ్ళి జైలు వేసేస్తారు. ఇక్కడ వాడు డైరెక్ట్గా రేప్ చేసిన వాడిని నువ్వు బెయిల్ ఇచ్చి పంపిస్తున్నావు. వ్యవస్థలు ప్యాట్రియార్కల్ థింకింగ్ మందంతా. ఓకే. ఉమెన్ బాడీని కరెన్సీగా మార్చేసి ఆపర్చునిటీల కోసం, సిస్టమ్ కోసం వాళ్ళు వాడుకొని మళ్ళీ ఇట్లాంటి తిరిగి వాళ్ళనే అన్ని. ఓకే. రేపొద్దున ఒకవేళ మన పిల్లలు ఏమైనా పొరపాటు చేస్తే తప్పు, మన పిల్లలు దాన్ని మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం కదా. ఇదే సిచ్యువేషను మన పిల్లలు ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే ప్రెషర్ తట్టుకోలేక తప్పు నీదే అంటామా ఆడపిల్లల్ని? వాడి మీద ఈ పరువు హత్యలు ఎందుకు చేస్తున్నారు? మరి పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మగవాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అది పొద్దున ఒక వీడియో పెట్టాను, కిరణ్ కుమార్. అఫ్కోర్స్ అతను బైక్ యాక్సిడెంట్ చనిపోయాను అన్నారు. అక్కడ పరువు హత్య అనేటువంటి రూమర్ ఉంది. ఇది అగ్రకులానికి సంబంధించిన ఒక అమ్మాయి లవ్ అఫేర్ అంటే ఇది పరువు హత్య అని చెప్పి అక్కడ సెకండ్ రూమర్ రన్ అవుతుంది. అక్కడ పరువు హత్యలు ఎందుకు? ఆడపిల్లలు ఎందుకు ఏమనకుండా మగవాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? పరువు హత్యల పేరుతో మగవాళ్ళని చంపి. ఓకే. అది ఎక్కడ పవర్ ఉంటే నాలుక మారకూడదు. మన నాలుక అనేది పవర్ని బట్టి మారకూడదు, జస్టిస్ని బట్టి మారుతూ ఉండాలి. ముఖ్యంగా చిరంజీవి గారు పద్మ అవార్డు వచ్చినటువంటి కల్చరల్ ఐకాను, పొలిటికల్ ఫిగరు ఈయన. ఓకే. పబ్లిక్ ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళిద్ది. ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయన చూసి నేర్చుకునేటువంటి ఆ వ్యక్తి ఇంత మాట్లాడంటే సరే ఎంతసేపు మాట్లాడి ఓకే అని ముగిస్తున్నా. చెప్పబోయే ముందు చిరంజీవి గారు లాంటి వాళ్ళు కొంతమంది గతంలో కొన్ని స్టేట్మెంట్లు చేశారు, అది చెబుతున్నా. సల్మాన్ ఖాన్ ఇతను ఏమన్నాడంటే, నా సినిమా ఒక రేప్డ్ ఉమెన్ లాగా అయిపోయిందని. అంటే బాగా షూటింగ్ పెట్టారట అతనికి. సో మై మూవీ బికేమ్ ఏ రేప్డ్ ఉమెన్ అన్నాడు అతను. అంటే బాగా ప్రెజర్ వచ్చినప్పుడు సినిమా బాగా
షెడ్యూల్ ఎక్కువైపోయిందని చెప్పి ఒక రేప్ గురైన అమ్మాయి పోల్చాడు అతని గతంలో. అది బాగా సర్క్యులేట్ అయిపోయి అతను గబ్బు గబ్బు చేశారు సోషల్ మీడియాలో. ఆ మాట అన్నాడు ఆయన. ఇంకొక అతను అలోక్నాథ్ బాలీవుడ్, ఇతనేమన్నాడు, ఒంటరిగా ఎందుకు వెళ్తారా అన్నాడు. ఆడపిల్లలు రేపు జరుగుతున్న ఒంటరిగా ఎవరు వెళ్ళమన్నారు, ఎవరైనా తీసుకుని పోవచ్చు కదా. అంటే ఒంటరికి వెళ్తే ఒంటరికి వచ్చిన అమ్మాయిని మీరు చేసే చట్టం లేదని మీరు అమ్మాయి జోలికి వస్తే పబ్లిక్ ఊరేస్తారని అంటలా. ఆ మాట అంటలా. మీరు ఒంటరికి వెళ్ళొద్దని ఆడపిల్ల మీద విక్టిమ్ని బ్లేమ్ చేస్తున్నారు. ఓకే, ఇతను పాలాజ్ నిహాల్ని సిపిసిఎఫ్ చీఫ్ ఇతనేమన్నాడు, ఇఫ్ గర్ల్ ఈజ్ విల్లింగ్ వేర్ ఈజ్ ద ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. ఇంతసేపు వాడుకొని చివరికి అమ్మాయి ఇష్టపడి వచ్చిందంటే నా తప్పు లేదని సింపుల్గా వేసేస్తారు అమ్మాయి మీద. అమ్మాయి ఇష్టపడి వచ్చింది, నా తప్పు లేదు. ఇఫ్ గర్ల్ ఈజ్ విల్లింగ్ వేర్ ఈజ్ ద ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు అతను. కాస్టింగ్ కోచ్కి నీకు ఆఫర్ రావాలంటే అమ్మాయి ఇది చెయ్యాలి అని అంటే సరే అంటే నాకు డబ్బులు కావాలి నేను చేస్తాను అందనుకోండి. ఇఫ్ గర్ల్ ఈజ్ విల్లింగ్ దెన్ వేర్ ఈజ్ ద ఎక్స్ప్లాయిటేషన్. సింపుల్ స్టేట్మెంట్ చేశాడు అతను, బాలీవుడ్ అతను. సుభాష్ గాయ్ ఇతనేం చేశాడు, వాళ్ళు ఎలాంటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు ఆడపిల్లలకు బాగా తెలుసు అన్నాడు. అంటే ఆడు ఏం చెప్తున్నాడు, ఇది ఈ ఇండస్ట్రీలో ఇలానే ఉండిద్ది, వచ్చే ముందు వాళ్ళకి తెలుసు ఇలాంటి ఇండస్ట్రీలో ఇలా ఉండిద్ది అని, వాళ్ళు ముందే కాంప్రమైజ్ అయ్యి వస్తున్నారు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఈ ఇండస్ట్రీలో ఇలానే ఉండిద్ది అనే కదా. నానా పటేకర్ గారు ఏమన్నారు, ఇంతకాలం నానా పటేకర్ లాంటి అది ఆయన కూడా పెద్ద ఆయనే ఉన్నాడు. నానా పటేకర్ ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇదంతా కూడా మీటూ క్యాంపెయిన్ అప్పుడు ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చింది చెప్తున్నారు. ఫస్ట్ చెప్తున్నావు ఆఫర్ ఇవ్వన్నారు కదా, నువ్వు ఆఫర్ ఇస్తావేమని చెప్పరు వాళ్ళు, వాడతారు మిమ్మల్ని. ఆ తర్వాత కూడా ఇంక నేను ఎక్స్ప్లాయిట్ అయ్యాను అని అనుకున్నప్పుడు కూడా బయటకు వచ్చి చెప్తారు ఆడవాళ్ళు, ముందు చెప్పరు కదా. ఓకే, ఎక్స్ప్లాయిట్ అయిన తర్వాతకైతే వచ్చి చెప్తారు, ముందే చెప్పరు కదా. అది ముందే ఎందుకు చెప్పి ఇప్పుడు దాకా, ఎందుకంటే ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు కాబట్టి. ములాయం సింగ్ యాదవ్ పొలిటీషియన్స్ చేశారు, బాయ్స్ మేక్ మిస్టేక్స్, దే షుడ్ నాట్ బి హ్యాంగ్డ్ అన్నాడు. అబ్బాయిలు పొరపాటు చేస్తారు, వాళ్ళు మీరు ఊరి తీయకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇది నేచర్లో కోడిపెట్టలు పుంజులో కోడిపెట్టలు ఎంటబడతాయి, మగ కుక్కలు ఆడకుక్కలు ఎంటబడుతూ ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని నేను ఒక జనరల్ స్టేట్మెంట్ చేస్తున్నాను. ఆ జనరల్ స్టేట్మెంట్ చేశాడు నేను, ములాయం సింగ్ యాదవ్. అబ్బాయిలు పొరపాటు చేస్తారు, అలా అందుకని ఉరేస్తారా అన్నాడు. ఉరేయాలి అబ్బాయిలు అన్నారని. పొరపాటు ఏంటి అది, రేప్ చేసి పొరపాటు ఏంటి అది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్లో అది లవ్ అఫైర్, ఇంప్రెస్ చేసుకోవడానికి కష్టాలు ఇవన్నీ. ఓకే, అబ్బాయి ఎంటపడటం అంటే హామ్ చేయకుండా, ఫిజికల్ హామ్ చేయకుండా ప్రపోజల్ చేసుకొని దట్స్ అ డిఫరెంట్ కేసు. ఓకే, ఇది అతను చెప్పాడు. అబూ ఆజ్మీ సమాజ్ పార్టీ లీడర్, ఇతనేమన్నాడు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సును బట్టి ఇది జరుగుతున్నాయి అన్నాడు అబూ ఆజ్మీ. ఆసారపు బాపు గాడ్మెన్, ఈయన ఒక బాబా అంటారు కదా, ఆసారపు బాపు ఈయన ఒక గురూజీ, దానికి ఇద్దరు బాధ్యత వహించాలన్నాడు. అంటే ఆడవాళ్ళు కూడా బాధ్యత. బీజేపీ ఎమ్మెల్యే బన్వారీలాల్ సింఘాల్ రీసెంట్గా చేసిన స్టేట్మెంట్, ఆడవాళ్ళు మీరు అర్ధరాత్రి తిరగకూడదు, అతను చేసిన స్టేట్మెంట్. సో ఇలా కొన్ని వందల స్టేట్మెంట్లు, క్రికెటర్లు, మీడియా వాళ్ళు, చాలామంది ఇలా స్టేట్మెంట్లు చేసి అల్టిమేట్గా ఆడపిల్ల మీద తప్పేసి, సింపుల్గా చెప్పాలంటే అంటే మేబీ డిజైర్ ఇద్దరికి ఉండవచ్చు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిజైర్లో డిఫరెన్స్ ఉండదు, ఇద్దరు ఒకటే. బట్ ఇనిషియేషన్ మాత్రం డెఫినెట్గా బాయ్ సైడ్ ఉండిద్ది, ఆడపిల్లల సైడ్ నుంచి సిగ్గుపడతారు. అది బై నేచర్ అంతా ఉంది, అది యానిమల్స్లో కూడా అంతే ఉంది. ఫోర్స్ అప్రెషన్ అనేది అబ్బాయిల నుంచే వస్తాయి. అలాంటప్పుడు అంత ఈజీగా ఆడపిల్లని మీరు కామెంట్ చేయకూడదు. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.